హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి కుర్రాడు. ఈరోజు మనతో ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకడమ్మ మన ఆత్రం సుబ్బారావు బద్రీనాథ్, రెండవ వాడు మన పత్తి వ్యాపారి సత్యపండు. ఫర్ ముంబై ఇండియన్స్ వీడియో మన ఆటగాడు వెంకీ. లెట్స్ బిగిన్ ద వీడియో. ముంబై రా, ముంబై గురించి చెప్పండి మీ రిటెన్షన్ తర్వాత. ఫస్ట్ రోహిత్ శర్మ, ముంబై అంటే ఇంక రోహిత్ శర్మలే. ఎమోషన్ ద బ్రాండ్ ఫర్ ముంబై. దాని తర్వాత హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ. అందరినీ రిటైన్ చేసుకున్నారు. సూర్యకుమార్ ఉన్నాడు. స్కై ద 360 360 కదా, 720 కదా. 720 1080 కూడా ఆడతాడు వదిలేస్తే. మొత్తం ఇండియన్ కోర్ అంతా ఉంది వాళ్ళ దగ్గర. ఇండియన్ కోర్ అంతా ఉంది కాబట్టి ఇంజురీ ప్రాబ్లం కూడా ఉంది. ద మేజర్ ఇంజురీ ఇప్పుడు బుమ్రా. ఫస్ట్ 3 మ్యాచ్లు అది దెబ్బ పడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బ్యాకప్ లేరు. బ్యాకప్ ఉన్న బుమ్రా ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేయలేరు. అదే బుమ్రాని రీప్లేస్ చేయలేము. అది ఒక మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ కి పాండ్యా లేడు. చూడాలి మరి. స్కై క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత స్కై ఫార్మ్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. అది చాలా తెలియదు, సరిగ్గా ఆడట్లేదు అసలు. ఇప్పుడు నా ఎస్ఆర్ఎస్ నా ఫేవరెట్ టీం ఏది ఉందో అది ముంబై అనుకుంటున్నాను నేనైతే. నువ్వు రోజు ఇదే చెప్తున్నావు. చెప్తున్నా రాని పాయింట్ రాని. సో ఇప్పుడు నా ముంబై మీద ఈసారి నా ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. ఎందుకంటే 2024 లో అంత వరస్ట్ సీజన్ అయినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా నాకు బేసిక్ గా హార్దిక్ పాండ్యా కొంచెం జాలి అనిపిస్తుంది. అంత ట్రోల్స్ ఆయన మీద అవసరమా అని చెప్పి, లైక్ ఎందుకు అలా ట్రోల్ చేశారో నాకు అర్థం కాలేదు. ముంబై రిడెంప్షన్ ఆర్క్ ఉంది వాడికి. లాస్ట్ ఇయర్ అంత ట్రోల్ అయిన తర్వాత కూడా వాడు మొత్తం చాలా చేశాడు. భయం వేస్తుందంటే ఈ సంవత్సరం భయం వేస్తుందంటే ముంబై ఎంత కసి మీద ఉందో 6th కప్ కోసం నాకు అర్థం కాలేదు. అక్కడికి సిఎస్కేనే కాదు, అక్కడికి ఎస్ఆర్హెచ్ కూడా భయం అవుతుంది ఈ ముంబై. ఎందుకంటే బౌల్ టు బుమ్రా కాంబినేషన్ ఫస్ట్ పాయింట్. ఫస్ట్ మ్యాచ్ అయితే చెప్పలేం లేదు. ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడు మెయిన్ ప్లేయర్స్ అయితే లేరు. బుమ్రా గానీ లైక్ ఇంకోటి హార్దిక్ పాండ్యా గానీ లేరు. ఇక ఏం చేస్తావు చూద్దాం. రోహిత్ శర్మ హ్యాండ్ ఇవ్వకపోతే చాలు అంటారు నేను. సిఎంఐ వర్సెస్ సిఎస్కే అప్పుడు రోహిత్ శర్మ హ్యాండ్ ఇవ్వద్దు. ఇంకా అలాగే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అయితే బాగానే ఆడతారు. కన్సిస్టెన్సీ అనేది తెలిసిందే ఆయన గురించి మనకి, కన్సిస్టెన్సీ గానీ అన్ని. లాస్ట్ ఇయర్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయితే తిలక్ వర్మ ముంబైలో. చాలా బాగా చాలా బాడాడు. కానీ ఈసారి మెయిన్ పాయింట్ వనకడానికి ఏంటంటే రీజన్, లాస్ట్ ఇయర్ టీమ్ లోని అంత కోఆర్డినేషన్ లేనప్పటికీ అక్కడ వచ్చారంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా అందరికీ ఓకే, కోఆర్డినేషన్ సూపర్, బౌల్ట్ కూడా వచ్చాడు. బుమ్రా అవైలబిలిటీ ఒక్కటి చాలు, వేరే టీం ఎక్కడికి కొట్టలేరు, ఎవరిని కొట్టలేరు. 99% క్వాలిఫికేషన్ రా. 99% ఒకే ఒక్క వీక్నెస్ ఏమైనా ఉందంటే 7th స్లాట్ ఒకటి ఎవరిని పెట్టాలో తెలియదు వాళ్ళకి. ఫ్రెష్ అన్న పెట్టాలి, ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఫ్రెష్ అన్న పెట్టాలి. అదొక ఎక్స్పెరిమెంట్, అది ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. పాయింట్ అది మెయిన్. కొడేస్తారు, 6వ కప్పు కొడేస్తారు. పడుకుందాం డైరెక్ట్ తీసుకోండి అయ్యా నిజచ్చు. అసలే పాండ్యా ఎక్కడ అడిగడితే అది కప్పు కొట్టుకుంటూ పోతున్నాడు పని పెట్టుకుని. ఇంకా అది కప్పు కొట్టే వాళ్ళు ఉన్నారు. ఆడి కాన్ఫిడెన్స్ చూసా అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఆడు ఎక్కడి నుంచి ట్రోల్స్ అమ్మ బాబోయ్ వేరే లెవెల్. రిడెంప్షన్ అంటే ఏంటంటే అండి, లాస్ట్ ఇయర్ ట్రోల్ చేసిన తర్వాత అదే స్టేడియం లో వచ్చి నుంచున్న వెంటనే హార్దిక్ అని అరుస్తారా. అది సినిమా. అది రోహిత్ శర్మ చెప్తాడు, హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ చెప్పిన వెంటనే స్టార్ట్ చేస్తారు. హార్దిక్ పక్కన సూర్యకుమార్ ఎంజాయ్ చేస్తారు, బుమ్రా ఎంజాయ్ చేస్తారు. కంబ్యాక్ ఆఫ్ ద డికేడ్, అది కంబ్యాక్ ఆఫ్ ది సీజన్ అంటే హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. క్రికెటింగ్ హిస్టరీలోనే బెస్ట్ కంబ్యాక్ అది నాకు తెలిసే కదా. బేసిక్ గా ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ చూద్దాం సార్. నువ్వు చెప్పరా వెంకీ. ప్లేయింగ్ లెవెన్ లో మనకు ఉంది ఫస్ట్ రోహిత్ శర్మ, దాని తర్వాత విల్ జాక్స్ 1 వస్తాడు. అవును, రైన్ రికెల్టన్ ఉన్నాడు. రైన్ రికెల్టన్ ఓపెనింగ్ వస్తాడు. అదొక మైనస్ ఉంది. ఇప్పుడు రైన్ రికెల్టన్ ఇండియాలో ఎప్పుడు ఆడలేదు క్రికెట్, కానీ ఫారినర్ వాళ్ళే ఉన్నారు, తప్పదు పెట్టుకోవాలి, కొనుక్కున్నారు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను అంటే ముంబై వాళ్ళు డెవల్ బ్రేవిస్ ఉన్నాడు కదా, వాడిని కొనేసుకుంటారు అనుకున్నా. వాడిని వదిలేసుకున్నారు. అక్కడ ఇప్పుడు అలా చూసుకుంటే మనకి రోహిత్ శర్మ, రికెల్టన్ ఫిక్స్ ఓపెనింగ్. 1 విల్ జాక్స్.
తర్వాత నుంచి చూడాలి, మొత్తం ఇండియన్స్ వస్తారు ఇప్పుడు. థర్డ్ తిలక్ వర్మ రావచ్చు, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. థర్డ్ విల్ జాక్స్ రా, థర్డ్ విల్ స్కై జాక్స్ వస్తాడు, తర్వాత నుంచి 2 డౌన్ స్కై వస్తాడు, స్కై వస్తాడు, 3 డౌన్ తిలక్ వర్మ, దాని తర్వాత సూర్యకుమార్, దాని హార్దిక్ తర్వాత పాండ్యా. పాండ్యా. పాండ్యా వస్తాడు. ఇక్కడ పాండ్యా 6 అయ్యారు, ఫస్ట్ మ్యాచ్ లేడు కదా ఇప్పుడు, ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ 6 అయ్యారు, బ్యాటింగ్ సెట్ 6 పీపుల్ అయిపోయి బ్యాటింగ్ సెట్. పాండ్యా సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ లేడు కదా, బుమ్రా గానీ పాండ్యా గానీ. ఇప్పుడు అది వేరే మామూలు ఈ మన దగ్గర టీం ప్రకారం వేసుకున్నాం. ఐడియల్ మనం ఐడియల్ మనం మనం పెట్టుకోవాలి చెప్పామని చెప్పాలి, టీం మార్చారు కదరా. అంతే అంతే అంతే. హార్దిక్ పాండ్యా దాకా వేసుకుని 6 బ్యాటింగ్ సెట్. 7th ప్లేస్ పక్కన పెడదాం, అక్కడ వేరే అని పెట్టుకుందాం. 8th 9th 10th 11th చూసుకుంటే బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, శాంట్నర్, అంతే. 4 బౌలర్లు. హార్దిక్ పాండ్యా 5వ బౌలర్. ఇప్పుడు వీళ్ళు ఇంపాక్ట్ కింద బౌలర్లు తెచ్చుకోవడానికి బౌలింగ్ ఆప్షన్స్ లేవు, ఎందుకంటే ఫారినర్ స్లాట్స్ అయిపోయినాయి 4. పెద్ద కరణ్ శర్మ ఉన్నాడు కానీ వాడినే తీసుకొస్తారు నాకు తెలిసినంత వరకు మ్యాక్స్. ఇంకా స్పిన్ కావాలనుకోండి కరణ్ శర్మని ఇంపాక్ట్ తెచ్చుకుంటారు. అది డౌట్, ఆ పాయింట్ డౌట్. ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ లో రికల్టన్ ఒక డౌట్ రా. ఆ 7th ప్లేస్ లో మనం ఇప్పుడు శ్రీజిత్ ఫిక్స్ చేసుకుందాం, శ్రీజిత్ గానీ రాబిన్ మింజ్ గానీ అనుకుంటే వాడొక డౌట్. లాస్ట్ లో కరణ్ శర్మ, వీళ్ళ ముగ్గురు డౌట్ నాకు మేజర్ గా. మిగతా టీం అంతా సూపర్ ఉంది, టీం అంతా సూపర్. ఈ ఈ స్పాట్స్ మెయిన్ స్పాట్స్ వాళ్ళకి. ఒకవేళ చెన్నై పిచ్ కి కానీ వెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గర స్పిన్నర్, ఇంకో క్వాలిటీ స్పిన్నర్ లేడు. శాంట్నర్ మీద మొత్తం రిలే అవ్వలేరు. అంటే నీకు ఇప్పుడు శాంట్నర్ ఆడించచ్చు ఆడించకపోవచ్చు, ముజీబుని పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు చెన్నై ఎలా ఆడించలేదు శాంట్నర్, అలా ముంబై కూడా ఆడించకుండా ముజీబ్ గాని పెట్టుకోవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. స్పిన్నర్ లో ఉన్న ఆప్షన్ ఒకటే కాబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటారు. పెట్టుకోవాలి, పెట్టుకుంటే బాగుంటది. అది వాడు చెన్నై నుంచి బాగా తెలుసు, 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఆడుతారు చెన్నైలో. వాడు శాంట్నర్ కి అలవాటు కాబట్టి ఆయన పెట్టుకోవాలి. శాంట్నర్, దీపక్ చహర్ అలవాటైన పిచ్ అది, అక్కడే పెరిగారు కాబట్టి. అలా చూసుకుంటే బాగుంది టీమే. నాకైతే 99% ప్లే ఆఫ్స్ రా, టాప్ 2 అనుకున్నాను నేను. నేను ఇంకా చెప్పాలంటే టాప్ 1 ఇస్తాను నేను. ముంబైకి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను నేను చెప్పాలంటే, అంత బాగుంది టీం. ఇప్పుడు మనం నిన్న నుంచి మాట్లాడుకోవడం బట్టి మనం ఢిల్లీకి 3 ఇచ్చాం, 3 ఇచ్చాం. ఎస్ఆర్హెచ్ 4 or 5 ఇచ్చాం, 4 కానీ 5 ఇచ్చాం. 2 ఎవరికి ఇవ్వలేదు, 1 అయితే ముంబై. సో అలా చూసుకున్నప్పటికీ ఈసారి టీం అంతా బ్యాలెన్స్డ్ ఉంది కాబట్టి దే విల్ పుల్ ఆఫ్ టు ప్లే ఆఫ్స్ వెరీ ఈజీలీ. 99% మనం అనుకున్నట్టు ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి ఇవ్వచ్చు ఈజీగా. ఫస్ట్ ప్లేస్ రా, అనుకున్నట్టుగా పర్ఫామ్ చేస్తే ఈసారి ఫైనల్స్ కొట్టే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. చెన్నై లేకపోతే ముంబై? ముంబై గురించి మాట్లాడుతున్నారు, చెన్నై ఎందుకు వచ్చింది నీకు ఇంకా ఆవేశం? ఆత్రం బ్రో. రికార్డ్ అవుతుందా? అయితే ఏం మాట్లాడాలి చెప్పు. రికార్డ్ అవుతుందిరా, అవుతుందా? ఏ రికార్డ్ అన్నది రాలేదుగా దిస్ వీడియో. మొత్తం ఇప్పుడు నెక్స్ట్ టీం సూపర్ కింగ్స్, చెన్నై చెన్నై సూపర్ కింగ్స్. ఎగ్జైట్మెంట్ ఎక్కువ. చెన్నై అబ్బాయి, చెన్నై అంటే తెలిసిందే, ధోని. ధోని తలా బ్రాండ్ నేమ్ ధోనియే, వాళ్ళు చెప్పే రూల్స్ ధోనియే, పెట్టేది ధోనియే, చేసేది ధోనియే, టీం అంతా ధోని. ఇప్పుడు మారింది, లాస్ట్ ఇయర్ మారింది, రుతురాజ్కి ఇచ్చాడు, కెప్టెన్సీ మార్చాడు. ముందు కూడా ట్రై చేశాడు, జడేజాకి ఇచ్చాడు, వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ తీసుకుని కప్పు కొట్టాడు 2023లో. నా వరకు గుర్తొచ్చేదైతే చెన్నై కప్పేరా, అసలు ఎపిక్ షాట్ కొట్టి గెలిపిస్తాడు జడేజా. నేను వెంకటగడ ఆ రోజు హాస్టల్లో జాయిన్ అయ్యా, మ్యాచ్ అవుతుంది, వాడు పడుకున్నాడు, నేను 1 మెలుగు ఉంటే 6-4 కూడా పట్టమని డోర్ పట్టమని కూడా సరిసేస్తాను అని. అంత ఎక్సైట్మెంట్. ఎందుకంటే ఆ ముందు సంవత్సరం చాలా బ్యాడ్, మేము 9th ప్లేస్. 2022లో ముంబై 10th ఉంటుంది, చెన్నై 9th ఉంటుంది, వరస్ట్ సీజన్ ఇద్దరికి. తర్వాత ఇది ఎప్పుడు వరస్ట్ సీజనే, ఏదో ఒక సీజన్ ఆడతారు. తర్వాత 5th కప్ అయిపోయింది, ఓకే పక్కనట్టే. లాస్ట్ ఇయర్ 5th ప్లేస్ క్వాలిఫై అవ్వలేదు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. ధోని మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నాడో అందరికీ తెలుసు. ఉంది వ్యాపారం, మిగిలిపోయిన బిజినెస్ కంప్లీట్ చేయడానికి వస్తున్నాడు. రిటెన్షన్స్ మాట్లాడుకుందాం. వాడు లాగ్, నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడు, ఏమైనా ఇవ్వాలి కదా. తిరిగి వస్తున్నాడంటే ఏం రెస్పాన్స్ లేదు. సత్తిపండు దగ్గర ఎవడాడు? నువ్వేరా? నేను కూడా చెన్నై సైడేరా. నువ్వు చెన్నై సైడేరా? బిజినెస్ అంటే ఏం మాట సైలెంట్ గా ఫస్ట్ మమ్మల్ని ఏడిపించేది. మిమ్మల్ని ఏడిపించావా?
మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. రిటెన్షన్స్ ఓకే చెప్పరా? రిటెన్షన్స్ ఎవరు రిటెన్షన్స్ ఉన్నారు? వచ్చేసి ఋతురాజ్ గైక్వాడ్ గైక్వాడ్, ఋతురాజ్ గైక్వాడ్ గైక్వాడ్, రిటైన్ చేశారు. గైక్వాడ్, జడేజా, పతిరానా, ధోని, అంతే కదా, నలుగురే కదా. శివం దుబే. శివం శివం దుబే దుబే, శివం దుబే. పెద్ద ఆయన మర్చిపోయాం. శివం దుబే తెలిసిందే, ఓ 10 బాల్ ఆడితే 30 ఉంటుంది స్కోర్. ఓ 4 సిక్స్లు కొట్టేసి బాబు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. కొడతామా పోతామా అన్న టైప్ లో ఏం ఆడతాడు. చెప్పాలంటే నాకు అదేంటి, ఆప్షన్ అయిన తర్వాత బౌలింగ్ చూస్తే ఎక్సలెంట్ గా ఉంది. అశ్విన్ రావడం, నూర్ అహ్మద్ అశ్విన్ రవిచంద్ర. నీకు బౌలింగ్ ఎక్సలెంట్. ఇంకా బౌలింగ్ లో నువ్వు చెప్పకలా బౌలింగ్ తో ఆడితే ఇంకా అవతల టీం 150 కొట్టడం కూడా కష్టమే. నువ్వు చూసుకుంటే ఆప్షన్ లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది కూడా వాళ్ళ ప్లేయర్స్ ని వాళ్ళు తీసుకొచ్చేయడానికి. రచిన్ రవీంద్ర నాకు తెచ్చుకున్నారు. చాలా మందికి హోమ్ కమింగ్ అది. శామ్ కరణ్ ని తెచ్చేసుకున్నారు, అశ్విన్ ని తెచ్చేసుకున్నారు. వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళు తీసుకెళ్లారు, నీట్ గా తెచ్చుకుని పెట్టుకున్నారు. మళ్ళీ అంతే. ఎడిషనల్ గా మీ కుర్రోడు ఒకటి మట్టిపోయాం మేము. రాహుల్ త్రిపాఠి అని ఒక క్యాండిడేట్ ని తెచ్చుకున్నాం తిరిగి. రాహుల్ త్రిపాఠి. నీకు రాహుల్ త్రిపాఠి అనేవాడు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ప్రొడక్ట్. నాకైతే క్వాలిఫికేషన్ పక్కరా. సేమ్ ముంబైకి ఎలా చెప్పానో చెన్నై కూడా క్వాలిఫికేషన్ పక్క. ఈ సంవత్సరం ఏంటంటే ముంబై స్ట్రాంగ్ ఉంది, చెన్నై స్ట్రాంగ్ ఉంది, రెండింటి మీద కోఆర్డినేషన్ ఉంది. ఇద్దరికి కొత్త కెప్టెన్లు. నీకు వెనకాల వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ కదా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సపోర్ట్ లేదు, రోహిత్ శర్మ నుంచి అయిన పక్కన ఈ ఇయర్ ఫుల్ సపోర్ట్. బ్యాక్ చేసే వాళ్ళు ఉన్నారు ఈసారి కరెక్ట్ గా. ఫుల్ సపోర్ట్ ఉంది రెండు టీమ్స్ కి. ఇటు పక్కన ఎటు ఉంటుంది సపోర్ట్. ఆ రెండు టీములు నేను టాప్ 1, 2 రా. ఏ టాప్ 1 or 2 తెలియదు కానీ రెండు టాప్ 2. ఇంకా తల అన్ఫినిష్డ్ బిజినెస్ అయితే కంప్లీట్ చేసేస్తే ఆ బిజినెస్ ఫినిష్ అవడానికి వచ్చేది. అది డేట్ చూడాలిరా, డేట్ ఎప్పుడో తెలియదు కానీ ఆ బిజినెస్ కన్ఫర్మ్ గా ఫినిష్ ఎత్తి. ఈసారి రిటైర్మెంట్ కన్ఫర్మ్ అవుతా అది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఆడతాడా? అంటే నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కప్పు కూడా ఎత్తి రాడు. ఆర్సీబీని కొట్టేసి కప్పుని కూడా ఎత్తి రాడు. కొట్టబోతే తెలియదు. ప్లేయింగ్ 11 చూద్దాం సరే. గైక్వాడ్, కాన్వే వస్తారు. వన్ డౌన్ రచిన్ రవీంద్ర. 2 డౌన్ ఏమో మనం ఇందాక అనుకున్న రాహుల్ త్రిపాఠి వస్తాడు. ఫ్లోటర్ కింద కానీ హిట్టర్ కింద కానీ వస్తాడు. ఇది అయిపోయిన తర్వాత మారుతుంది. అంటే మ్యాచ్ బట్టి, మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి దూబే, జడేజా, హూడా, ధోని. ఇది ఎలా తిరిగితో తెలియదు. ఎవడు ఏ రోజు ఫస్ట్ వస్తాడో తెలియదు, ఎవడు లాస్ట్ వస్తాడో తెలియదు. ఈ మారుతూ అంటే వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారం అవసరం బట్టి వికెట్ పడేదాన్ని బట్టి వచ్చేస్తారు. ఇప్పుడు 7 అయ్యారు. 8 అశ్విన్, వాడు కూడా బ్యాటింగ్ చేస్తాడు. 9th శామ్ కరణ్ ఆర్ నూర్ అహ్మద్. మ్యాచ్ శామ్ కరణ్ ఉంటే బ్యాటింగ్ ఇంకా పెరిగింది. చెన్నైలో అయితే నీకు నూర్ అహ్మద్ పెట్టేసుకుంటారు. చెన్నైలో నూర్ అహ్మద్ తీసుకురావచ్చు అవసరం ఉండదు. పర్ఫెక్ట్ చెప్పినది కానీ లైనింగ్ బాగుంటుంది, బ్యాటింగ్ లైనప్ బాగుంటుంది. లైనప్ బాగుంటది. అలా నీకు 9 అవుతారా, 10 పతిరానా ఫారినర్స్ అయిపోతారు. 11 నువ్వు ఖలీల్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి నువ్వు అదేంటి కావాలంటే ముఖేష్ చౌదరిని తెచ్చుకోవచ్చు. అన్షుల్ కంబోజ్ అని ఒకడు ఉంటాడు, లాస్ట్ ఇయర్ ముంబై గాడి ఆడాడు, వాడిని తెచ్చుకోవచ్చు. లేదు నీకు బ్యాటింగ్ పడిపోతుంది అనుకోండి, విజయ్ శంకర్ 3D ప్లేయర్ వస్తాడు. నీకు ఎలా చూసుకున్నా టీమ్ సెట్రా. వీక్నెస్ ఏంటంటే ప్రాపర్ ఫినిషర్ లేడు. చెప్పి ఇంకా నేనే చెప్పేస్తున్నాము. చెన్నై ఓన్ టీం మీద కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. చెన్నై నా ప్లేయింగ్ లెవెన్ చెప్పాలంటే ఫస్ట్ ఋతురాజ్ గైక్వాడ్. ప్లేయింగ్ లెవెన్ అయిపోయింది, మళ్ళీ నువ్వు ప్లేయింగ్ లెవెన్ చెప్పడం ఏంటి భయ్యా? ఓవర్ ల్యాపింగ్ బాపులో ఉన్నావు వేరే. సరే ఇప్పుడు అయిపోయిందిలే కానీ వీడియో మామూలుగా. ఇప్పుడు చెన్నై, ముంబై టాప్ 2 రా నా దృష్టిలో. మీరు కన్క్లూడ్ చేయండి ఇంకా ఏం మాట్లాడతారు. అంతే. నాకు 99% కూడా కాదు, చెన్నై ఈ టీమ్ తో 100% క్వాలిఫికేషన్ ఫైనల్ కూడా వెళ్తుంది. ముంబై కూడా వెళ్తుంది, మరి మీది రాదు కదా, అదే ప్రాబ్లం. ముంబై కూడా వెళ్తుంది కానీ వాళ్ళకి ఎక్కడైనా ఒక్క చిన్న పాయింట్ అయినా పోతే మేము వచ్చేస్తాం అనమాట. ఆ టైంలో చిన్న పాయింట్, ఒక్క అదృష్టం ఉంటే, ఒక్క ఇంచ్ అదృష్టం ఉంటే మేము క్వాలిఫై అయిపోతాం. క్వాలిఫై అవుతాం, కాకపోతే కప్పు గెలుస్తాం, ఖచ్చితంగా ఫైనల్ పోతాం. క్వాలిఫై అంటారు. మీరు ఆ బౌలింగ్ నిజంగా కప్పు కొడితే గొప్పరా, నేను చెప్తున్నాను కదా. ఆ బౌలింగ్ పెట్టుకుని మీరు కప్పు కొడితే చాలా గొప్ప. నేనే ఒప్పుకుంటా ఎస్ఆర్హెచ్ గొప్ప అంటే. ఇప్పుడు గొప్ప కాదని కాదు, 4th గొప్ప అంతే. ఓకే ఇంకా చాలులే. బాయ్ గాయస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఏదో ఒకటి చేయండి. సైనింగ్ ఆఫ్ మీ కాటన్ బిజినెస్ మ్యాన్, గోదావరి కుర్రాడు.